జనసేనలో పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు కొలిక్కి వచ్చింది. అవనిగడ్డ, పాలకొండ సీట్లపై ఏకాభిప్రాయం వచ్చింది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, పాలకొండ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అవనిగడ్డపై ఇప్పటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు మండలి బుద్ధప్రసాద్ వైపు జనసేన మొగ్గు చూపుతోంది. అయితే 2 స్థానాలకు పరిశీలనలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు టీడీపీలో ఉన్నారు. దాంతో వారు ఇవాళ జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. జనసేనలో పెండింగ్ అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు కొలికి వచ్చింది. అవనిగడ్డ, పాలకొండ సీట్లపై ఏకాభిప్రాయం వచ్చింది. అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, పాలకొండ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అవనిగడ్డపై ఇప్పటి వరకు సందిగ్ధత నెలకొంది. చివరకు మండలి బుద్ధప్రసాద్ వైపు జనసేన మొగ్గు చూపుతుంది. అయితే 2 స్థానాలకు పరిశీలనలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు టీడీపీలో ఉన్నారు. దాంతో వారు ఇవాళ జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. పవన్ చేతుల మీదుగా ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జనసేన పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని 2 సీట్లు కొలిక్కి రావడం కోసం గత 10-15 రోజుల నుంచి కూడా కష్టపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అవనిగడ్డ అలాగే పాలకొండ సీట్లపై కసరత్తు ముమ్మరంగా చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై దాదాపుగా ఒక 30 నుంచి 40 మంది దాకా అభ్యర్థులని ఫస్ట్ ఒక తాటి మీదకు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళల్లో ముఖ్యంగా జనసేన పార్టీలోకి సంబంధించి ముఖ్యులు ఎవరు కూడా ఆ అభ్యర్థులకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టడానికి కానీ అంతమేర ఇచ్చే అభ్యర్థులు ఎవరు కూడా దొరకపోవడంతో కొంత నిరాశ చెందినట్టు తెలుస్తుంది. దీనిలోనే ఎవరైతే టీడీపీలో ఉన్న మండలి బుద్ధప్రసాద్ గాని అలా పాల్గొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గాని నేడు కొలిక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. దీనిపై వారు కొంతమేర డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ముందొచ్చినట్లు, అలాగే టీడీపీ నుంచి కూడా కొంతమేర వారు ఇరువురికి కూడా సపోర్ట్ చేస్తానని సమాచారం రావడంతో ఇరువురిని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొలిక్కి తీసుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన అవనిగడ్డ ఆ సీటుపై మాత్రం చివరికి ఎట్టికాకలకి టీడీపీ నేత మాజీ మంత్రి అయిన మండలి బుద్ధప్రసాద్ కి ఆ టికెట్ ఫైనలైజ్ చేయడం పట్ల కొంత జనసేన నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల కూడా ఖచ్చితంగా అది ఆ టీడీపీ నాయకులు ఇటు పక్క జనసేన నాయకులు కలిసి ఆ ఉమ్మడిగా ముందుకు రావడంతో వారి ఇరువురికి కూడా బీజేపీ వాళ్ళ స్నేహిత ఇది గాని ఫైనల్ గా మండలి బుద్ధప్రసాద్ కి అక్కడ టికెట్ కేటాయించిన పట్ల మాత్రం ఆ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హర్షాలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ నాయకులు కూడా దీనిపై స్పందిస్తూ మండలి బుద్ధప్రసాద్ కి ఇవ్వడం కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అలాగే అవనిగడ్డ ఆ జనసేన అభ్యర్థిగా కూడా మరొక నిమ్మక జయకృష్ణ దాదాపుగా పేరు ఖరారు చేశారు. ఇరువుని కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఫైనల్ చేయడంతో కొంత మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు మొత్తం కూడా కొలిక్కొచ్చినట్టు తెలుస్తున్నాయి. ఉమ్మడిగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సీట్లు మొత్తం కూడా ఖరారు కావడం పట్ల కొంతమేర వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా నిమ్మగడ్డ జయకృష్ణ కూడా కొంతమేర సంక్లిష్టంగా మారినా కానీ చివరికి ఎట్టికేలకి ఆ టీడీపీ తరపున కానీ బీజేపీ తరపున కానీ ఇరువురు కూడా ఆ నిమ్మగడ్డ జయకృష్ణకు కేటాయించడం పట్ల వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీని పట్ల ఇరువురిని కూడా సంప్రదించిన తర్వాత నిమ్మగడ్డ జయకృష్ణ సీటు కూడా ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేసి ఆ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సందీప్.